అప్లికబుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఇప్పుడు నేను చెప్తున్నది ప్రతి ఒక్కరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనకి 2 ట్రూత్స్ ఉన్నాయి, ఒకటి హాఫ్, ఒకటి 100% ట్రూత్. హాఫ్ ట్రూత్ అనేది మాత్రమే డిబేట్ చేయబడుతుంది, మాత్రమే అనలైజ్ చేయబడుతుంది, మాత్రమే ఇంట్రాస్పెక్ట్ చేయబడుతుంది, మాత్రమే కండెమ్ చేయబడుతుంది, సపోర్ట్ చేయబడుతుంది, అప్రిషియేట్ చేయబడుతుంది, డిప్రిషియేట్ చేయబడుతుంది. కంప్లీట్ ట్రూత్ వీటికి బియాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్ చెప్తా, అంటే వాట్ ఈస్ హాఫ్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ కంప్లీట్ ట్రూత్. ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది, నేను వెళ్ళి మూత్రం పోస్తా అనేది కంప్లీట్ ట్రూత్. ఇప్పుడు ప్రపంచంలో దీన్ని ఎవరు డిబేట్ చేయాలి ఇప్పటివరకు. వస్తే ఎందుకు పోయాలి అని అన్నవాడు లేడు, ఎలా ఆపుకోవాలి అని పుస్తకం రాసిన వాడు లేడు. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇంతసేపు ఆపుకుంటే గ్రేట్ అని దాని క్వాలిటీ అట్రిబ్యూట్ చేసిన వాడు లేడు. బికాజ్ ఇట్ ఈస్ 100% ట్రూత్. నో వన్, దెర్ ఈస్ నో బడీ దేర్ టు డిబేట్ దాని మిరపకాయ కారంగా ఉంటుంది ఉండదని డిబేట్ ఎవరు చేయరు. బికాజ్ 100% ట్రూత్ అది. హాఫ్ ట్రూత్ ఏమొస్తుందంటే బాత్రూమ్ ఎలా ఉండాలి, దిస్ ఫాల్స్ ఇన్ టు హాఫ్ ట్రూత్ కేటగిరీ. దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఛాయిసెస్. బికాజ్ మనం బాత్రూమ్కి వెళ్ళే పని ఏదైతే ఉందో దాని గురించి డిబేట్ చేయరు, కానీ బాత్రూమ్ ఎలా ఉండాలన్నది మాత్రం డిబేట్ చేయబడుతుంది. అట్లా లైఫ్లో ప్రతిదీ రెండుగా విడిపోయచ్చు. ఇప్పుడు నీవు బెడ్ ఉంది, బెడ్కి అసోసియేట్ అయిన కంప్లీట్ ట్రూత్ స్లీప్. ఇఫ్ యూ ఫోకస్ ఆర్ ఇఫ్ యూ పే అటెన్షన్ టు ద స్లీప్, you always remain truthful. If you pay attention to the bed, you fall into debate అన్నమాట. అంటే డిబేట్ దీని గురించి లక్ష గంటలు చేయొచ్చు. ఏ బెడ్ బాగుంటుంది, సెంచరీ మ్యాట్రిక్స్ బాగుంటుందా, కింద పడుకుంటే బాగుంటుందా, పైన ఈశాన్య మూలకు పడుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ట్రుత్ లో ఉన్నవాడు నిద్ర వస్తే నిద్రపోతాడు. అసలు బెడ్ లేదు అక్కడ, నిద్ర ఉంది. నిద్ర అనేది డిబేట్ చేసే అంశం కాదు. ప్రపంచంలో ఎవరు డిబేట్ చేయడు, నిద్ర చేయడు. 100% ట్రుత్ అనేది డిబేట్ చేయడానికి స్కోప్ లేదు. సో ఎవరైతే 100% ట్రుత్ ని ప్రతి విషయంలో గుర్తిస్తాడో వాడు డిబేట్స్ నుంచి బయటపడతాడు. దట్ ఈస్ యాక్చువల్లీ పీస్. ద ఒరిజినేషన్ ఆఫ్ పీస్ బిగిన్స్ దేర్. This thought came from like looking at your paintings. మీది మధ్యలో దేవుడి మూర్తి ఉండేసి జస్ట్ పెయింటింగ్ ఉంటుంది కదా చుట్టూ, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గర్ పెయింటింగ్స్ యూ డన్. దానిలో చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ, the statue in the middle doesn't have any light. There's light reflecting on it. That's right. If that light isn't there, this would be invisible. Absolutely. It doesn't have any its own emanating light is not there. Not there. It is only reflected upon. If there is light, you see it. If not, there's nothing there. సో అందుకే ఉన్న వాటి గురించే, అంటే ఈ లైట్ గురించే గంతగానం మాట్లాడుతున్నాం సరే, కానీ దేర్ సో మచ్ మోర్ దట్ వీ కాంట్ ఎవర్ టాక్ అబౌట్.